ఏపీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0లో భాగంగా జూలై 10, 2025న ఈ మీటింగ్ జరగబోతోంది. ఈ మీటింగ్ను గిన్నీస్ బుక్లో రికార్డ్ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మన ఈ మీటింగ్ జరిగే రోజు ఈ మీటింగ్ను పర్యవేక్షించడానికై ఒక ప్రభుత్వ ఉద్యోగిని విట్నెస్గా చేర్చడం జరిగింది. విట్నెస్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎవరైతే విట్నెస్గా రిజిస్టర్ కాబడ్డారో ఆ ఎంప్లాయీ రేపు 10వ తేదీ జరిగే ఈ మీటింగ్ను పర్యవేక్షించి తన రిపోర్ట్ను ఇవ్వవలసి ఉంది. అతను ఉపాధ్యాయులు ఆ ఈవెంట్ జరిగే రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులు ఎవరైతే వచ్చారో వారి అటెండెన్స్ను క్యాప్చర్ చేసి ఉంటారు లీప్ యాప్ నందు. ఆ అటెండెన్స్ను ఈ విట్నెస్ అయినటువంటి ఎంప్లాయీ అప్రూవల్ చేసి ఒక సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికెట్ను లీప్ యాప్ నందు అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ లీప్ యాప్ మనం ఇదివరకైతే స్కూల్ క్రెడెన్షియల్తో లాగిన్ అయ్యే వాళ్ళము, అదేవిధంగా ఎంప్లాయ్ యొక్క ఇండివిజువల్ లాగిన్తో లాగిన్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు కొత్తగా ఈ మీటింగ్ కొరకే ఎవరినైతే మనం విట్నెస్గా ఎన్రోల్ చేశామో ఆ వ్యక్తి యొక్క ఇండివిజువల్ లాగిన్తో ఈ లీప్ యాప్ ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాము. లీప్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఎవరినైతే మనం విట్నెస్గా చేర్చినామో ఆ వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ని ఇవ్వాలి. ఈ ఫోన్ నెంబర్ కూడా మనం ఆ ఎంప్లాయీను విట్నెస్గా యాడ్ చేసినప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో అది ఆ ఫోన్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. వేరే నెంబర్ ఇస్తే చెల్లుబాటు కాదు. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర డిఫాల్ట్గా అందరికీ యూనిక్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. 1 2 3 4 అని. అంటే ఎంప్లాయీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్పై క్లిక్ చేయాలి. లాగిన్పై క్లిక్ చేస్తే ఇది ఎవరైతే విట్నెస్గా మనం జాయిన్ చేశామో ఆ వ్యక్తికి సంబంధించిన లాగిన్ ఇది. ఇతను డైరెక్ట్గా గవర్నరెన్స్లోకి వెళ్ళాలి. సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. పీటీఎంపై క్లిక్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి అటెండెన్స్ వెరిఫికేషను, ఇంకోటి అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ అని. ఇక్కడ ఈ రెండింటిని అతను అప్రూవల్ చేయాల్సి ఉంది. ఫస్ట్ అటెండెన్స్ వెరిఫికేషన్పై క్లిక్ చేసి మనం ఈవెంట్ జరిగే రోజు ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఏదైతే అటెండెన్స్ క్యాప్చర్ చేసి ఉంటారో విద్యార్థులది, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులది, తర్వాత గెస్ట్లు ఎవరైతే గెస్ట్లు ఉంటారో వాళ్ళందరి అటెండెన్స్ మనం క్యాప్చర్ చేసి ఉంటాం. అదేవిధంగా పేరెంట్స్ కమిటీది ఆ అటెండెన్స్ ఇప్పుడైతే నో డేటా అని వస్తాను, ఎందుకంటే మనం అటెండెన్స్ ఇవ్వలేదు కాబట్టి. అది ఈవెంట్ జరిగే రోజు పాఠశాల ఉపాధ్యాయులు ఈ అటెండెన్స్ను క్యాప్చర్ చేసిన తర్వాత ఆ అటెండెన్స్ ఇక్కడ డిఫాల్ట్గా ఈ విట్నెస్ యొక్క లాగిన్లో డిస్ప్లే అవుతుంది. అక్కడ అతను దాన్ని అప్రూవల్ చేయాల్సింది. అప్రూవల్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటికి స్టార్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సింది. ఒకటి విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్. అంటే టెంప్లెట్ అంటే ఒక లెటర్ లాంటిది ఇది. విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ అనేది ఆ టెంప్లెట్ని ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఆ టెంప్లెట్ ఎలా ఉంటుంది అని. ఈ డౌన్లోడ్ చేసిన ఈ ఫార్మాట్ మన డౌన్లోడ్స్లలో ఉంటుంది. మనం ఈ విధంగా ఫైల్స్లోకి వెళ్ళి ఫైల్స్ పై క్లిక్ చేసి ఈ డౌన్లోడ్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకు విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ అని ఉంది. దానిపై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు ఒక టెంప్లెట్ కనిపిస్తుంది. ఇది ఆ అటెండెన్స్ను అప్రూవ్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత ఈ టెంప్లెట్ పైన ఆ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వారి సంతకం చేయించి దీన్ని మళ్ళీ మనం ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంది. ఈ టెంప్లెట్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. కొన్ని పార్ట్స్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. రిమైనింగ్
అప్పటికప్పుడు ఆ విట్నెస్ ఫిలప్ చేసి దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంది. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇది అప్పటికప్పుడు జిరాక్స్ చేసుకొని మనం అప్లోడ్ చేయించాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ అని ఉంది. ఈ స్టేట్మెంట్ పైన పక్కన ఒక కెమెరా సింబల్ కనిపిస్తుంది. ఆ కెమెరా సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ చూజ్ ఆన్ ఆప్షన్, 2 ఆప్షన్లు ఉంటాయి, ఒకటి గ్యాలరీ ఒకటి కెమెరా. అంటే గ్యాలరీలో నువ్వు ఆల్రెడీ ఆ టెంప్లెట్ను క్యాప్చర్ చేసి ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా కెమెరా పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్పటికప్పుడు మన యొక్క టెంప్లెట్ను ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదంటే గ్యాలరీలో నువ్వు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టింటే అక్కడ నుండి కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఆ రోజు అంటే ఈవెంట్ జరిగే రోజు విట్నెస్ ద్వారా మనం చేయించాల్సిన వర్క్ ఇది. కాబట్టి అందరూ ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించగలరు. అంటే విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ను అప్లోడ్ చేయించగలరు. థ్యాంక్ యూ. ఈవెంట్ జరిగే రోజు ఈ లీప్ యాప్ ఓపెన్ అవ్వడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అప్పుడు ఈవెంట్ జరిగేదాన్ని ఫోటో ఒకటి తీసుకోవాలి. అదేవిధంగా 30 నుండి 40 సెకండ్ల వీడియోను కూడా తీసి భద్రపరచుకొని డిపార్ట్మెంట్ వారికి సెండ్ చేయాలి.